నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు సాగర తీర నగరం ముస్తాబైంది. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 30 కిలోమీటర్ల పొడవున యోగాసనాలు వేయడానికి సర్వం సిద్ధమైంది. ఇక ఆర్కే బీచ్ వద్ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, యామని విశాఖ సాగర్ తీరం మొత్తం కూడా జనసంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా విశాఖ ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలి వరకు సుమారు 26 కిలోమీటర్లు మొత్తం కూడా యోగాసనాలతో మొత్తం కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే విశాఖపట్నం మొత్తం కూడా దాదాపు 30 ప్రాంతాల్లో వివిధ చోట్ల స్టేడియంస్లో కానీ మొత్తం కూడా ఈ యోగాసనాలు మొత్తం కూడా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనీ వివరాలు వేస్తుంది. సార్, ఎట్లా ఉంది స్పందన? ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఏదైతే 3 గంటల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తం ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలి వరకు మొత్తం కూడా దాదాపు 26 కిలోమీటర్లు మొత్తం కూడా యోగాసనాలతో జనసంద్రంగా మారింది. మరో 30 నిమిషాల్లో ఈ యోగా మహోత్సవం ప్రారంభం కావడం జరుగుతుంది. మరో 25 నిమిషాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు ఈ యోగా వేది మీదకి రావడం జరుగుతుంది. దాదాపు 329 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి, అంటే 3 లక్షల మంది పైగా 3 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు యోగా సాధకులు